బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బేగం బజార్ ఫిష్ మార్కెట్ వద్ద డ్రైనేజీ సమస్య రాజకీయ ఘర్షణకు దారితీస్తుంది. స్థానికుల విన్నపం మేరకు సీవరేజ్ లైన్ సమస్యను పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ కుమార్ గౌడ్ పై బీజేపీ నాయకులు దాడికి దిగారు. స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఎమ్మెల్యే రాజా సింగ్, పిఏ కృష్ణ తమ డివిజన్లోకి నువ్వు ఎలా వస్తావంటూ ఆనంద్ గౌడ్ తో గొడవకు దిగారు. ఇక ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆనంద్ గౌడ్ కంటి కింద తీవ్ర గాయమైంది. బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ అలానే పిఏ కృష్ణ తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపిస్తూ ఆనంద్ కుమార్ గౌడ్ గోషామహల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజా సింగ్ బీజేపీ రౌడీజం నశించాలి. బీజేపీ శంకర్ యాదవ్ కార్పొరేటర్ రాజా సింగ్ బీజేపీ రౌడీజం నశించాలి. మచ్చి మార్కెట్ దగ్గర నిన్న రాత్రి కొన్ని జనాలు ఒక 3-4 నెలల సంది ప్రాబ్లం ఉన్నది, సివరేజ్ ప్రాబ్లం ఉందని చెప్తే ఈరోజు మేనేజర్ని తీసుకొని అక్కడ పోవడం జరిగింది. నేను ఈరోజు కాదు పని చేస్తలేను. ఈ రాజా సింగ్ వచ్చినప్పటి సంది కాన్స్టిట్యూన్స్ అంతా భ్రష్టు పట్టిన తర్వాత ప్రజలు మా బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, లీడర్లకు చెప్తే మేము పోయి పని చేయించుకుంటూ పోతున్నాం. ప్రతి దగ్గర పని చేయించుకుంటూనే పోతున్నా. ఈరోజు నేను మచ్చి మార్కెట్ కాడికి పోయిన తర్వాత నేను వర్క్ చేయిస్తుంటే అక్కడ కొందరు బీజేపీ లీడర్లు వచ్చిన 5 నిమిషాలకు బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, రాజా సింగ్, పిఏ కృష్ణ వచ్చిండు. బండి దిగుతూనే శంకర్ యాదవ్ ఏమంటాడు, నీ ఏరియా నారా నువ్వు ఎట్లొచ్చినా వీడికని అడుగుతాడు. శంకర్ యాదవ్ నీకు అడగదలుచుకున్నారా? నేను కూడా నేను అరే అంటున్నా. ఇయ్యాల బేటా 2002లో నువ్వు గౌలిగూడలా సైకిల్ మీద వచ్చి పాలు పోస్తుంటే మా ఇళ్ళల్లో 2002లో వాసే బ్యాంక్ స్కామ్ చేసినప్పుడు నీ డివిజన్ నేనురా మెయింటైన్ చేసింది శంకర్ యాదవ్. నీవన్నీ తీస్తా బిట్టా. ఇప్పుడు నువ్వు ఏ విధంగా గెలుస్తావు చూస్తా. ఒక అన్న లెక్క భావించినారా నీకు? నువ్వు నాకు నా అమ్మని తిడతావురా? రాబోయే దినాల కొడుక నీకు పుట్టగతులుండే నీకు నీ డివిజన్లో కొడుక. నీ డివిజన్లో ఇప్పటికే నీ దుఃఖం ఖతం అయిపోయింది. నీ పని పట్టేదాకా ఆనంద్ గౌడ్ నిద్రపోడు. హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గంలో ఈ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బేగం బజార్ ఫిష్ మార్కెట్ వద్ద డ్రైనేజీ సమస్య రాజకీయ ఘర్షణకు దారితీస్తుంది. స్థానికుల విన్నపం మేరకు సీవరేజ్ లైన్ సమస్య పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ కుమార్ గౌడ్ పై బీజేపీ నాయకులు దాడికి దిగారు. ఇక స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఎమ్మెల్యే రాజా సింగ్, పిఏ కృష్ణ తమ డివిజన్లోకి నువ్వెలా వస్తావంటూ ఆనంద్ గౌడ్ తో గొడవకు దిగారు. గొడవ కాస్త తోపులాట జరిగింది. ఈ తోపులాట ఆనంద్ గౌడ్ కంటి కిందకి తీవ్ర గాయమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రస్తుతం అయితే శంకర్ యాదవ్ పైన విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్వినైనా అయితే ఈ రోజు గోషామహల్ లోని బీఆర్ఎస్ నాయకుడు ఆనంద్ కుమార్ గౌడ్ పైన అటు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎవరైతే గోషామహల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజా సింగ్, పిఏ కృష్ణ, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శంకర్ యాదవ్ కూడా పూర్తిగా ఆనంద్ పైన దాడికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే బేగం బజార్ లో ఉన్నటువంటి మచ్చి మార్కెట్ వద్ద సెవరేజ్ లైన్ సమస్య ఉందని చెప్పేసి ఆనంద్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే తన డివిజన్ కు మీరెందుకు వచ్చారంటూ కూడా ఆనంద్ గౌడ్ పైన దుర్భాషలాడుతూ దాడికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు. దీంతో దాడిలో ఆనంద్ గౌడ్ కంటి కింద తీవ్రంగా గాయం కావడంతో అటు
గోషామహల్ పోలీస్ స్టేషన్ లో శంకర్ యాదవ్ అలాగే కృష్ణల పైన కూడా ఆనంద్ గౌడ్ తనకు సహచరులో ఉన్నటువంటి వ్యక్తులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇటు సీనియర్ నేత అయినటువంటి ఆనంద్ కుమార్ గౌడ్ పైన దాడి చేసినటువంటి ఎమ్మెల్యే పిఏ కృష్ణ అలాగే శంకర్ యాదవ్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే అటు షాహీకు సంబంధించినటువంటి షాహీనాథ్ గంజ్ పిఎస్ ముందు ఆందోళన కూడా దిగారు. అయితే తమ నియోజకవర్గంలో అంటే తమ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే తమ డివిజన్ కి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కూడా దాడులకు తెగబడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు ఇటు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వినయ్ విజయ్, మరి ఇప్పుడు ప్రస్తుతం శంకర్ యాదవ్ అలానే పిఏ కృష్ణ కూడా తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్నారు. వీరిద్దరూ ఏమైనా స్పందించారా, మాట్లాడారా? ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాళ్ళ అధికారికంగా అయితే స్పందించలేదు వినాయన. కానీ ఇటు ఆనంద్ గౌడ్ మాత్రం పూర్తిగా కావాలనే తన పైన దౌర్జన్యంగా దాడి చేశారంటూ కూడా పిఎస్ లో అయితే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇటు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పిఏతో పాటు మరొక కార్పొరేటర్ అయినటువంటి శంకర్ యాదవ్ కావాలని గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులను అలాగే తనను కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సమస్యల పైన మాట్లాడుతుంటే కనీసం సమస్యల పరిష్కారానికి కూడా వాళ్ళు దారి చూపట్లేదంటూ కూడా పోలీసుల వద్ద అయితే చెప్తా ఉన్నారు. వినయ్. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.